బోధకునికి పిల్లలు సత్కారాలు చేయడం, అవార్డులు వేయడం, శాల్వాలు కప్పడం మనం చూస్తాం. కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ ఏదన్నా టీచర్స్ డే అయితే వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ మనం స్టూడెంట్స్ ఎక్కడైనా టీచర్స్ని సన్మానించడం మనం చూస్తాం. కానీ ఒక టీచర్ స్టూడెంట్ని సన్మానం చేయడం ఎక్కడ మనం చూడం. అన్లెస్ ఆ అబ్బాయి ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి మళ్ళీ కాలేజీకి వస్తే కానీ చేయరు. ప్రతి స్టూడెంట్, ఫెయిల్యూర్ స్టూడెంట్కి కూడా సన్మానం చేసే టీచర్ ఎక్కడన్నా ఉన్నారా? కర్రతో చేసే వాళ్ళు ఉన్నారులే, కానీ సత్కరించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రభువు తనకంటే 12 మంది అందరూ మనుషులు చేసే పనులు చేస్తున్నారని తెలుసు. మనుషులు ఏ విధమైన కార్యాలు, మనుషులకు ఏ విధమైన ఎమోషన్స్ వెళ్తున్నాయో నా శిష్యుల్లో కూడా అవన్నీ ఉన్నాయి అని ప్రభువుకి తెలుసు. కోపం వస్తుంది పేతురుకి, కన్నింగ్ మైండ్ యూదాది. ప్రతి ఒక్కరిలో నేను గొప్ప అనే గర్వం, ఇవన్నీ వారిలో ఉన్నాయని తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే వారందరినీ కూర్చోబెట్టి వారి పాదాలు కడుగుతున్నాడు దేవుడు. దట్ ఈస్ హౌ యువర్ ఫెయిత్ షుడ్ బి. ప్రభువు ఆ విధమైన తగ్గింపు కోరుకుంటున్నాడండి.